ఫ్రెండ్స్ ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. అతి త్వరలో మోస్ట్లీ నెక్స్ట్ మంత్ లోనే మనం అఫీషియల్ గా ఐఫోన్ 17 సిరీస్ కి సంబంధించినటువంటి లాంచ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనకి ఆన్లైన్ లో విత్ ప్రోటోటైప్ మోడల్స్ తో పాటుగా వీటి కేసెస్ కూడా మార్కెట్ లోకి వచ్చేసింది. ఇంకా ఫోనే రాలేదు, వాటి సిలికాన్ కేసెస్ ఏవైతే ఆల్రెడీ మనకు మార్కెట్ లోకి అయితే వచ్చేసినాయి. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మొత్తం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తో పాటు టాప్ 10 చేంజెస్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఐఫోన్ 16 సిరీస్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే వీటికి అప్గ్రేడ్ అవ్వచ్చా అవ్వకూడదా, ఆ టాప్ 10 అప్గ్రేడ్స్ ఏంటి అనే దాని గురించి కూడా మనం డీటెయిల్ గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా యాజ్ యూజువల్ గా ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా మనకి 4 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్లీ మనకి ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ తీసుకొచ్చారు కదా. సో ఈసారి మనకి 16 ప్లస్ ఉంది చూసారా, దాన్ని ఎయిర్ తో రీప్లేస్ చేయబోతున్నారు. అంటే 17, 17 ఎయిర్, 17 ప్రో అలాగే 17 ప్రో మ్యాక్స్ అని చెప్పి మొత్తం 4 వేరియంట్స్ మన గ్లోబల్ మార్కెట్స్ లోకి అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ కీ చేంజ్ ఏంటి అంటే, ఒకటి మనకి ఎయిర్ రావటం అండ్ డిజైన్ ఆస్పెక్ట్స్ విషయంలో మాత్రం ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఐఫోన్స్ అన్నిటిలో కూడా కొంచెం సెగ్మెంట్ డిఫరెంట్ గానే మన ముందు తీసుకొస్తున్నారు. యాక్చువల్ గా మనకి ఇక్కడ స్క్వేర్ లో ఒక రైట్ సైడ్ కెమెరా బంప్ లాగా ఇచ్చారు కదా, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి మనకి ఇంకా చెప్పాలంటే పోకో మొబైల్ ఫోన్స్ లో సైబర్ పంక్ డిజైన్ ఉంటుంది సారా, ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో మన ముందు తీసుకొని రాబోతున్నారు. స్టాండర్డ్ ఐఫోన్ 17 సిరీస్ లో మీకు బ్లాక్, వైట్, స్టీల్ గ్రే, గ్రీన్, పర్పుల్ అండ్ లైట్ బ్లూ కలర్స్ లో మనకు అవైలబుల్ ఉండబోతే, వేర్ ప్రో సిరీస్ లో వచ్చేటప్పటికే బ్లాక్, వైట్, డార్క్ బ్లూ తో పాటు డిజర్ట్ టైటానియం అండ్ ఈసారి వీళ్ళు సరికొత్తగా లిక్విడ్ గ్లాస్ టెక్నాలజీ అని మరొక కలర్ ని కూడా తీసుకొని రాబోతున్నారు. సో మిగతావన్నీ మనం ఆల్రెడీ చూసినాయి. డిజర్ట్ టైటానియం అలాగే లిక్విడ్ గ్లాస్ ఏదైతుందో కొంచెం మనకి న్యూ కలర్స్ కింద ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అయితే ఈసారి సరికొత్తగా మనకి ఇన్ బిట్వీన్ యాడ్ చేస్తున్నటువంటి 17 ఎయిర్ ఏదైతుందో దీంట్లో బ్లాక్, వైట్ తో పాటు లైట్ బ్లూ కలర్ అలాగే లైట్ గోల్డ్ కలర్ లో కూడా మనకి అవైలబుల్ ఉండబోతున్నాయి. ఫస్ట్ అప్గ్రేడ్ వచ్చేటప్పటికే డిస్ప్లే. ఎస్, ఈసారి మీకు ప్రో కావచ్చు, నాన్ ప్రో కావచ్చు, అన్నిటిల్లో కూడా మీకు ప్రో మోషన్ డిస్ప్లేస్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ ప్రీవియస్లీ మనకు ఉన్నటువంటి ఐఫోన్ 16 సిరీస్ లో కేవలం 16 ప్రో అలాగే 16 ప్రో మ్యాక్స్ లో మాత్రమే మనకి ప్రో మోషన్ డిస్ప్లే ఉంటుంది. అంటే 1 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 120 హెడ్స్ దాకా డిపెండ్స్ అపాన్ మీరు యూజ్ చేసేటువంటి యాప్ ని బేస్ చేసుకొని వేరియబుల్ రిఫ్రెష్ రేట్స్ తోటి స్క్రీన్ అనేది రిఫ్రెష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మొత్తం కంప్లీట్ అన్ని మోడల్స్ లో కూడా అంటే ఐఫోన్ 17 సిరీస్ లో మీరు బేస్ వేరియంట్ నుంచి స్టార్ట్ చేసుకుని 17, 17 ఎయిర్ అలాగే 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ అన్నిటిలో కూడా మీకు ప్రో మోషన్ డిస్ప్లే అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక స్క్రీన్ సైజ్ విషయంలో ఒక ఐఫోన్ 17 ఎయిర్ లో మాత్రమే ప్రీవియస్లీ మనకి 16 ప్లస్ లో మనకి 6.7 ఇంచెస్ తీసుకొస్తే ఇప్పుడు 6.6 ఇంచెస్ తీసుకొస్తున్నారు. అంతే తేడా, అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ ఇంతే కాకుండా మనకి ఫ్రంట్ ఉండేటువంటి సిరామిక్ షీల్డ్ ఉంది చూసారా, దీన్ని కూడా వీళ్ళు 2025 వర్షన్ తోటి రీప్లేస్ చేయబోతున్నారంట. సో డిస్ప్లే సెగ్మెంట్ పరంగా ఇదే. ఆ డైనమిక్ ఐలాండ్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. సో డైనమిక్ ఐలాండ్ అయితే తీసేయట్లేదు, అలాగే అండర్ డిస్ప్లే కెమెరాస్ కూడా రావట్లేదు. ఆన్లైన్ లో మనం చూసిన రకరకాల రూమర్స్ ఏవైతే అవన్నీ కూడా ఫేకే. ఇక మరొక మేజర్ అప్గ్రేడ్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం చూసేది ఏంటి అంటే ప్రాసెసర్స్. సో ప్రీవియస్లీ మనకి 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్స్ అన్నిటిని అయితే మనం చూసాం. సో నాన్ ప్రో వేరియంట్స్ అన్నిటికీ కూడా A18 చిప్ అలాగే ప్రో వేరియంట్స్ అన్నిటికి కూడా A18 ప్రో చిప్. సో ఇప్పుడు మనకి 2 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్స్ అయితే చూడబోతున్నారు A19 సిరీస్ లో. ఎస్, మీరు వింటుంది నిజమే. ఏని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మనకి యాపిల్ A18 చిప్స్ వచ్చినప్పుడు బాగా ఫోన్స్ అయితే హీట్ అయినాయి కదా, వాటిని మరింత కంట్రోల్ చేసేటువంటి విధంగా కూలింగ్ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారంట. ఓవరాల్ గా మీకు చెప్పాలంటే 15 to 20% పెర్ఫార్మెన్స్ వైజ్ గా అలాగే 20 to 30% ఏదైతుందో బ్యాటరీ యొక్క ఆప్టిమైజేషన్ వైజ్ గా వీళ్ళు ఇంప్రూవ్ చేయబోతున్నారు. సో దట్ మనకి బ్యాటరీ బ్యాకప్ అలాగే పెర్ఫార్మెన్స్ అలాగే లో థర్మల్స్, ఫోన్ హీట్ అవడం ఇట్లాంటివన్నీ చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక అప్గ్రేడ్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో నాన్ ప్రో వేరియంట్ కి ప్రో వేరియంట్ కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఒక టెలిఫోటో లెన్స్. సో నాన్ ప్రో వేరియంట్స్ లో మీకు మెయిన్ కెమెరా అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ప్రో మోడల్స్ లో వచ్చేటప్పటికే దీంతో పాటు టెలిఫోటో లెన్స్ అదనంగా మనకి యాడ్ అవడం అయితే జరుగుతుంది. సో నాన్ ప్రో వేరియంట్ లో ఏదైతే కెమెరాస్ ఉన్నాయో సో అవే కెమెరాస్ ని వీళ్ళైతే కంటిన్యూ చేస్తున్నారు. ప్రో వేరియంట్స్ లో వచ్చేటప్పటికే వీళ్ళు టోటల్లీ టెలిఫోటో లెన్స్ ను కూడా 12 మెగా పిక్సెల్ నుంచి ఏకంగా వీళ్ళు 48 మెగా పిక్సెల్ తీసుకొస్తున్నారు. అంటే ఇక పైన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 3 కెమెరాస్ కూడా 48 మెగా పిక్సెల్ తో పాటు ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే 5 లేయర్డ్ ఎలిమెంట్
లెన్స్ అయితే వీళ్ళు యూజ్ చేశారు కదా, ఈసారి 6 లేయర్డ్ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయబోతున్నారంట. సో మరింత డీటెయిల్ అలాగే ఎన్హాన్స్డ్ క్లారిటీ కోసం, అలాగే క్వాలిటీ వీడియో రికార్డింగ్ కోసం. అండ్ వీడియో రికార్డింగ్ అంటే గుర్తొచ్చింది, ఈసారి మొట్టమొదటిసారిగా యాపిల్ లో మనం 8K వీడియో రికార్డింగ్ ని కూడా చూడబోతున్నాం. ఎస్, మీరు వింటుంది నిజమే. కాకపోతే ఇది ఓన్లీ ప్రో వేరియంట్స్ మాత్రమే. నాన్ ప్రో వేరియంట్స్ వచ్చేటప్పటికే 4K వరకే మనకి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరొక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ నాన్ ప్రో వేరియంట్ అలాగే ప్రో వేరియంట్స్ ఇద్దరికి కూడా జరగబోతుంది. ఎస్, ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికే ఇన్స్టెడ్ ఆఫ్ 12 మెగాపిక్సెల్ కెమెరా వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 24 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని రాబోతున్నారు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ దీంట్లో మనకి 2x పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేసేటువంటి ఫీచర్ కూడా ఎనేబుల్ చేయబోతున్నారు. సో దట్ బెటర్ పిక్చర్స్ అలాగే ఎన్హాన్స్డ్ క్లారిటీ తోటి మీరు ఇక పైన ఫ్రంట్ కెమెరాస్ అలాగే వీడియోస్ ని కూడా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఫ్రంట్ మీకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఫ్రంట్ 8K సపోర్ట్ ఇస్తారా ఇవ్వరా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సేమ్ ఏదైతే ప్రీవియస్లీ వీళ్ళు టైటానియం ని యూజ్ చేశారో సేమ్ టైటానియం మెటీరియల్ అయితే యూజ్ చేయబోతున్నారు. బట్ మీకు నాన్ ప్రో వేరియంట్ లోకి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ప్రో వేరియంట్స్ లో వచ్చేటప్పటికే కెమెరా కంట్రోలర్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అంతే తేడా. అండ్ ఎయిర్ ఒక్కటే మాత్రం మీకు స్లిమ్ ప్రొఫైల్ తోటి మనకు రావడం జరుగుతుంటుంది. ఇవాళ రేపు స్లిమ్ అలాగే కాంపాక్ట్ ఫోన్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి సో వాటిని బేస్ చేసుకొని, అండ్ దీంతో పాటు మనకి వెనక ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ది కూడా ఇంకా బెటర్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ తోటి వీళ్ళైతే రాబోతున్నారంట. సో దీని గురించి మనకు తెలియాలంటే కంపల్సరీగా మనము లాంచ్ దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రీవియస్లీ ఉన్నటువంటి దానికన్నా కానీ వీళ్ళు ఒక 30 to 35% ఆఫ్ బ్యాటరీ ఇంప్రూవ్మెంట్స్ అన్ని మోడల్స్ లో తీసుకొని వస్తున్నాం అంటున్నారు. యాజ్ యూజువల్ వీళ్ళైతే MAH ఇట్లాంటివి అయితే చెప్పరు కదా, సిలికాన్ కార్బన్ టెక్నాలజీకి సంబంధించిన బ్యాటరీస్ కూడా యూజ్ చేయరు. సో MAH ఎక్కువగా ఉంటుందని చెప్పి బట్ బెటర్ ఆప్టిమైజేషన్ తో తెస్తానంటున్నారు కాబట్టి 35% దాకా బెటర్ ఇంప్రూవ్మెంట్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక ర్యామ్ అండ్ రోమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ ఇయర్ కూడా మీరు 256GB వేరియంట్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్ కింద, అలాగే 512GB వేరియంట్ ఏదైతే ఉందో మిడ్ వేరియంట్ కింద, అలాగే 1TB వేరియంట్ ఏదైతే ఉందో హై ఎండ్ వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ వీళ్ళు నాన్ ప్రో వేరియంట్స్ లో 128GB వేరియంట్ ని కూడా బేస్ వేరియంట్ కింద తీసుకొచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు నాన్ ప్రో వేరియంట్స్ లో వచ్చేటప్పటికి 8GB ఆఫ్ ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తూ మనకి ప్రో వేరియంట్స్ లో వచ్చేటప్పటికి 12GBకి అప్గ్రేడ్ అవుతున్నారు. దిస్ ఇస్ వెరీ కూల్. అండ్ యాజ్ యూజువల్ గా రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఏవైతే ఇంకా బెటర్ ఉండడం కోసం దీంట్లో ఉండేటువంటి స్టోరేజ్ చిప్ ని కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేయబోతున్నారు అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో నాన్ ప్రో వేరియంట్ ఏదైతే ఉందో మీకు 128, 256 అండ్ 512 దాకా రావడం జరుగుతుంది. ప్రో వేరియంట్స్ వచ్చేటప్పటికి 256, 512 అండ్ 1TB వేరియంట్స్ లో అయితే అవైలబుల్ ఉండబోతున్నాయి. సో 2TB వేరియంట్ ఇంకా దూరికి బాతే, ప్లస్ అంత రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదని నా అభిప్రాయం. మీరేమంటారు? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైసింగ్ లో కూడా వీళ్ళు ఎలాంటి మార్పులు తీసుకొని రాకుండా బేస్ వేరియంట్ ఏదైతే ఉందో నాన్ ప్రో వేరియంట్ అంటే 128GB వేరియంట్ ఏదైతే ఉందో $799 అంటే అక్షరాల మన ఇండియాలో వచ్చేటప్పటికి సుమారుగా 80,000 రూపాయలకి. బట్ వీళ్ళు ఇక్కడ 16+ ని తీసేసి 17 ఎయిర్ అనేటువంటి పేరుతో తీసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ మరి కొంచెం ఎక్కువ $899 లో మనకి ఈ 17 ఎయిర్ ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది కూడా మీకు బేస్ 128GB వేరియంట్ నుంచి రావడం జరుగుతుంది అంటే అక్షరాల 90,000 రూపాయలకి. అలాగే 17 ప్రో వేరియంట్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ $1,000 కి అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలు వచ్చేటప్పటికే 1,00,000 అంటే యాపిల్ కి $1 అంటే $100 కదా మనం ఇంపోర్ట్ ఇవన్నీ కలిపి. మేబీ ఈసారి మనకి ఇండియాలో తయారవుతున్నాయి కాబట్టి మరి అదే ప్రైసింగ్ లో తీసుకొస్తారా, పెంచుతారా, తగ్గిస్తారా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అలాగే 17 ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికే అక్షరాల మీకు $1,200 కి అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,20,000 రూపాయల నుంచి బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB వేరియంట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అయితే ఈసారి మనం అప్గ్రేడ్ అవ్వచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే నన్ను అడిగితే ఐఫోన్ 16 సిరీస్ యూజ్ చేసే వాళ్ళకి పెద్దగా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక డిజైన్ ఫ్యాక్టర్ తప్ప అందులో అయితే ఏమి ఉండదు. బట్ బెటర్ ప్రాసెసర్, బెటర్ కెమెరా, టెలిఫోటో, సెల్ఫీ మోడ్ లో అయితే అప్గ్రేడేషన్ అయితే తీసుకొచ్చారు అండ్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది అంతే. ఒకవేళ మీరు 14 సిరీస్ లేదా అంతకన్నా బిలో సిరీస్ ఏమన్నా వాడుతున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ డబ్బులు దాచిపెట్టుకోండి ఐఫోన్ 17 సిరీస్ కోసం. ఇంతకీ మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి టాప్ 10 ఫీచర్స్ అన్నిటిలో కూడా బాగా నచ్చినటువంటి ఫీచర్ ఏంటి? లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.